నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వరుసగా బయటపడుతున్నాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి ఒక అధికారిని ప్రధాన సూత్రధారి అని, ఆమెపై గతంలో భూదోపిడీ ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. రోజుకు 50,000 చీరలు ధరించడం, 50 లక్షల విలువైన 11 విగ్గులను ఉపయోగించడం ద్వారా ఆడంబర జీవితం గడుపుతోందని ఆరోపించారు. ఆధునిక రజా సుల్తానాలా వ్యవహరిస్తూ 200 కోట్ల అవినీతికి పాల్పడిందని, ఇప్పుడు టీడీపీ నాయకులతో కుమ్మక్కై మచ్చలేని తనపై ఆరోపణలు మోపుతోందని భూమన ధ్వజమెత్తారు. ఇలాంటి అవినీతి పరులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లకు సంబంధించి తిరుపతిలో పెద్దగా ఏమీ జరగలేదు అని ప్రకటించినట్టుగా ఈరోజు పత్రికలలో వార్త చూశాను. ఆయన మళ్ళీ దానికి భిన్నంగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఎందువల్లంటే టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాను నేను. కానీ దీనికి సంబంధించి నేను ఏ రోజు కూడా స్పందించలేదు. ఏదో విమర్శలు వస్తున్నాయి, సరే చూద్దాము అనేటువంటి ధోరణిలోనే నేను వెళ్ళటం జరిగింది. జనరల్గా నా మీద వచ్చేటువంటి విమర్శలకు నేను వెంటనే స్పందించటం కూడా నాకు అలవాటు లేదు. ఇవన్నీ కూడా రాజకీయాలలో చాలా సర్వసాధారణమైనటువంటి విషయాలే కదా అని. కానీ దీని మీద ఈ రోజున ఒక వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని భావిస్తున్నా. 2 సంవత్సరాలుగా దాదాపు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను దీని మీద మాట్లాడతాను అని కూడా. కానీ ఆ రోజున వీలు కాలేదు. ఈ రోజున తప్పనిసరిగా నేను మాట్లాడక తప్పటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయ అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి, చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని, ఓ పూతనకు ఏమాత్రమో తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా
నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు. బీహార్లో ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఆయన కూడా నడిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రమైనదని, దానిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రేవంత్ స్పష్టం చేశారు. ఓటు హక్కును హరించాలనే కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలియజేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రేవంత్ రెడ్డి ఉనికితో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మెట్రో రైల్లో ప్రయాణించి ప్రజల్లో హల్చల్ సృష్టించారు. సాధారణ ప్రయాణికుల మధ్యలో కేటీఆర్ ను చూసిన వెంటనే ప్రజలు ఆనందంతో చుట్టుముట్టారు. యువత ప్రయాణికుల సెల్ఫీల కోసం ఎగబడి గందరగోళ వాతావరణం నెలకొంది. కేటీఆర్ సాదాసీదా శైలిలో ప్రయాణం చేయడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. నాయకుడి ప్రజల మధ్యలో ఇలా కలిసిపోవడం అరుదైన విషయమని పలువురు అభిప్రాయపడ్డారు. మెట్రోలో కేటీఆర్ ఉనికి క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. కడపలోని సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు వినాయక చవితి వేడుకల్లో భక్తి భావాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ముందస్తు వేడుకల్లో భాగంగా చిన్నారులు గణపతి ఆకారంలో కూర్చుని అందరినీ ఆకట్టుకున్నారు. వారి సృజనాత్మకత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అబ్బురపరిచింది. గణపతి ఆకారంలో కూర్చున్న చిన్నారులను చూసిన వారందరూ ఉత్సాహంతో హర్షం వ్యక్తం చేశారు. పిల్లల్లో భక్తి పారవశ్యం, సాంప్రదాయాలపై అవగాహన కలిగించడానికి ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని నిర్వాహకులు తెలిపారు. గణేశుని రూపంలో విద్యార్థులు చేసిన ప్రదర్శన స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ భవిష్యత్తు దారుణమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది చూస్తుంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్లు కూడా రావు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు పూర్తిగా అభివృద్ధి పట్ల విశ్వాసం ఉంచారని, ప్రతిపక్షం ఎంత విమర్శించినా ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష నేతలు కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారని, వారిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం ఘన విజయాల్ని సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ జనహిత పాదయాత్రకి ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం చూస్తే అవతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పోరాడినరు. మీరందరూ కొట్లాడినరు కాబట్టి ఈ రోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క అది మేము మర్చిపోలే. ఇప్పుడు మీకోసం చేసే సమయం మీరందరూ ఇన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది. వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు. వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం, మన చేసే ప్రభుత్వం. ఎప్పుడు దొంగ మాటలు చెప్పుకుంటా వాళ్ళు తిరుగుతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయ మాటలు రావు. వాళ్ళేమో చారాన చేస్తే బారాన ప్రచారం చేసుకుంటారు. మనం బారాన కన్నా ఎక్కువ చేసిన చారాన ప్రచారం కూడా చేసుకోము. ఒక్కొక్కరు ఆలోచన చెయ్యాలి. చేతికొచ్చి డబ్బులు పడితేనే కాదు. కరెంటు బిల్లు ఎంత? నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కల ఇంట్లో కరెంటు బిల్లు ఎవరికైనా భారం అవుతుందా? లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా, అంటే 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఇల్లు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యాంగం అనగానే గుర్తొచ్చేది ఏంది? ఇందిరమ్మ ఇల్లే కదా. మళ్ళా దాన్ని తలపిచ్చే విధంగా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇల్లు వచ్చినాయి. ఇంకా కూడా 2 విడతలు ఉన్నాయి. అందరికి కూడా ఇల్లు. శ్రీశైలం ఘటనపై ఎమ్మెల్యే
బుడ్డా రాజశేఖర రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నేను తప్ప తాగి ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారని శిల్ప తప్పుడు కూతలు అంటున్నారు. గెస్ట్ హౌస్ లో నేను మందు తాగాను అని ఆరోపిస్తున్నారు. నేను మందు తాగుతుంటే శిల్ప, అంబటి రాంబాబులు ఒకరు సోడా కలిపితే మరొకరు పెగ్గు వేశారా అంటూ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. శిల్ప ఆరోపణలు నిరాధారమని, నిజానికి వైసీపీ నేతలే మద్యం సాయంత్రానికి కేంద్రమని ఆయన ఎద్దేవా చేశారు. తనపై వ్యక్తిగత దూషణలతో ప్రజలు దృష్టి మరల్చే ప్రయత్నం విఫలమవుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంశాలపై చర్చించకుండా ఇలాంటి తప్పుడు ఆరోపణలకు పాల్పడడం శిల్ప అసమర్థతని సూచిస్తోందని బుడ్డా ధ్వజమెత్తారు. ఎక్కడో ఏదో జరిగితే అవి కావాలి, అవునా? ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి. బుడ్డా రాజశేఖర రెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టినాడు. బుడ్డా రాజశేఖర రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్లు తెరసకుండా కొట్టినాడు. వీడు నాకు పెగ్గు కలుపుతున్నాడా? ఏమయ్యా, ఈ చక్రపాణి రెడ్డి, ఆ అంబటి ఎవరు, వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగ్గు కలుపుతున్నారా? అయితే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో, ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చినానంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే ఎటు వస్తుంది నేను గెస్ట్ హౌస్ లోకి వచ్చినట్టు? వీళ్ళిద్దరు ఒకైనా పెగ్గు కలపాలి, ఒకైనా సోడా నీళ్లు కలపాలి, అంతేనా? లేకపోతే నేను మందు తాగిన ఎట్టు తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంది ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకుని పెళ్లి ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చేది రాస్తే ఊరుకుంటాను. వీళ్ళ తాటాకు తప్పలకు మనమే భయపడం లేదు. మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది, జనసేన ఇన్ఛార్జి కదా, అంటే వాళ్ళ ప్లాన్ పాపం ఏమని పెట్టలే, బీజేపీ ఇన్ఛార్జి, అవునా? ఈమెను కూడా పెట్టేటే ఇంకా సరిపోయింది అనుకుంటున్నారేమో. వెనక బండలు కూర్చోయింది, మర్చిపోయినారని చెప్పలేమ్మా నిన్నెటనో. ఈ దరిద్రపు నాయకులు ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాము. అది కానీ పనికిమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, కనుక్కోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్లో ఎప్పుడు ముందు తాగుతున్నానగా, నేనుగా శ్రీశైలమే చేరలే, దానిలోనే ఉన్నాగా. దోర్నాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినా, నేను 9 గంటలకు గేటు కూస్తాను, అవునా? టయానికే దాటినా, అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన, ఎందుకంటే అప్పుడు 10 గంటలైంది, నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా తిరుగుతుంది, ఇటు రారా సార్ నాకు కొట్టాడు ఇల్లు తిరుగుతుంది. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాళ్ళని కొడతాయి. నేను ఈరోజు నేను కాదు వాళ్ళనే కూర్చోవను, ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో మన పిల్లోడో కాదో, లేకపోతే వైఎస్ఆర్ పట్టాడో కనుక్కోవాలి. అందులో గెస్ట్ హౌస్లో మందు తాగొచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట దిగి. వినాయక చవితి వేడుకల్లో భక్తులకు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఈ ఉద్దేశంతో 25 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. ప్రతి మండప నిర్వాహక సంఘానికి సులభంగా విద్యుత్ కనెక్షన్లు లభించేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాల వద్ద భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా విద్యుత్ శాఖకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు సురక్షిత వాతావరణంలో పూజలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నిర్వాహక సంఘాలు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం.
ముఖ్యమంత్రి గారు దాని ప్రకారంగా ఇవాళ లోకేష్ గారి నాయకత్వం అన్ని వినాయక చవితి కానీ ఉచితంగా కరెంట్ కూడా భారం అంతా కూడా సార్ జగన్ గారు ఇలాగా రాష్ట్రాన్ని అప్రూవల్ చేస్తున్నారు, అప్రూవల్ చేస్తారని చెప్పి కొన్ని మధ్య చట్టంలో కానీ బాగా నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అప్రూవల్ చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయిన 5 సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది. అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్ద గొప్పగా చేశానని చెప్పి ప్రజలను మొదలు పెట్టారు. మనం అయితే ఇవాళ ఇచ్చిన సంవత్సరంలో వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా ప్రజలు అప్పుకొని ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరుంటే 2 పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇద్దరు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశారు. మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు. కూటమి ప్రభుత్వం 2 3 ఇస్తామన్నాం, ఇచ్చాము. రైతులకు ఇచ్చాము, ఆర్టీసీ చెప్పాము. చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం, రైతులకు ఇవ్వటం కానీ పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతాం. 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెడతాం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. మళ్ళీ 1,10,000 ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం. దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం. మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రకారం అందరూ కూడా. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. శ్రీలక్ష్మి జైలుకు వెళ్లిన కారణాలు అందరికీ తెలిసిన విషయమని, టీడీఆర్ బాండ్స్ లో అక్రమాలు జరిగిన వాస్తవాన్ని ఎవరూ ఖండించలేరని వ్యాఖ్యానించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడడం సమాజానికి తప్పు సందేశం ఇస్తోందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భూమన రాజకీయ నిరుద్యోగిగా మారారని, ఆయన మానసిక స్థితి కూడా సరిగా లేదని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దూషణలు చేయడం అనవసరమని వ్యాఖ్యానించారు. యచ్చ నారిస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తుంది. కానీ ఈ దెయ్యాలకి మహిళల పట్ల గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, మహిళలంటే భక్తి లేదు. అసలు ఏంది కరుణాకర్ రెడ్డి గారు? గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేశారు. మీరు ఈరోజు మాట్లాడే మాటలు యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడారు. వెంటనే శ్రీలక్ష్మి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఏందయ్యా వస్త్రాల గురించి, అలంకరణ గురించి ఏం మాట్లాడతారయ్యా మీరు? ఎంత యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడేమో తల్లిని సరిగ్గా చూసుకోలేదు, చెల్లిని సరిగ్గా చూసుకోలేదని చెప్పి రాష్ట్రాల ప్రజలందరూ బాధపడుతుంటే ఈరోజు మీరు మీ ఇష్టానుసారంగా టీడీఆర్ బాండ్లో అవినీతి చేసింది. టీడీఆర్ అసలు లక్ష్మి గారు జైలుకి ఎందుకు పోయారయ్యా? ఎవరి హయాంలో జైలుకి పోయారయ్యా? మీరు ఆ రోజంతా ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. ఈరోజు ఆ రోజు తీపి ఈరోజు చేదైందా మీకు? కాబట్టి టీడీఆర్ బాండ్లో మీ ప్రమేయం కూడా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. లోతుగా తొందరలో దీని మీద విచారణ జరుగుతోంది. శ్రీలక్ష్మి గారు పట్ల మీరు వివరించిన తీరు, వారి పట్ల మాట్లాడిన భాష, యాష మంచిది కాదు. ఎవరు కానీ మహిళల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా మాట్లాడకూడదు. కానీ కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య వరుస సంఘటనలు, గోవు నుంచి గోవిందుడి వరకు వారు